ఈరోజు మనము పేజీ నెంబర్ 52 పేజీ నెంబర్ 52లో ఉన్నటువంటి బందర్ లెసన్ చెప్పుకుందాం. ఏ లెసన్? బందర్ లెసన్. ఓకేనా? The monkeys. పోయా the monkeys. Look at the board, everybody. Look at the board, Nana. Sorry. బందర్ పోయం, ద మంకీస్ ఆఫ్ పోయం అంటే కోతులకు సంబంధించిన పోయము నేర్చుకుందాం ఈరోజు. చూడండి, ఐ విల్ టెల్ నౌ. ఎవ్రీబడి లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్. బందర్ వాలా బందర్ లాయా. బందర్ వాలా బందర్ లాయా. బందర్ అంటే ఏంటిది? మంకీస్. బందర్ లాయా, బందర్ వాలా అంటే కోతులు పట్టేవాడు కోతులను తీసుకుని వచ్చాడు. బందర్ లాయా ఏమి తీసుకొచ్చాడు అతను? ఫ్రూట్సా, వెజిటేబుల్సా, బర్డ్సా? కాదు, బందర్ లాయా అంటే 2 కోతులను తీసుకొని వచ్చాడు. ఎవరు? కోతులను ఆడించేవాడు అన్నట్టు. ఇక్కడ అర్థమవుతుందా? అప్పుడప్పుడు మన స్కూళ్ళలో ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంటారు. ఏమని? అమ్మ ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది, కొన్ని చెప్పినట్టు వింటుంటాయి. అంటే నమస్కారం పెట్టండి, దుంకండి, ఎగరండి అంటే అవి అలాగే ఎగురుతాయి. వాటికి ఫస్ట్ మన శిక్షణ ఇస్తారంటే వాటికి నేర్పిస్తారన్నట్టు. ఓకేనా? నా బందర్కి సంగేక్ బందరియా. ఆడకోతి మొగకోతి 2 వచ్చాయి. బందర్కి సాత్, బందర్ మీన్స్ మగకోతి, బందరియా మీన్స్ ఫీమేల్ మంకీ. బందర్కి సాత్ సంగ్ బందరియా లాయి అంటే ఈ ఒక ఆడకోతిని ఒక మొగకోతిని తీసుకొని వచ్చాడు ఇతని. చూసారా? ఇది మొగకోతి, ఇది ఫీమేల్ మంకీ, ఇది ఫీమేల్ మంకీ. పైనే థీ యహ్ పీలీ గగరియా. ఆడకోతి ఏం వేసుకుందో తెలుసా? ఎల్లో కలర్ ఫ్రాక్. ఏం వేసుకుంది? ఎల్లో కలర్ ఫ్రాక్. మాంగా మాంగా సారీ గగరియా టుమ్కీ టుమ్కీ కర్ నాచ్ దికాతి. అది ఎట్లా డ్యాన్స్ చేస్తుందంటే స్టైల్గా, ఒయ్యారంగా. కొంతమంది నడుస్తుంటే చాలా అందంగా కనబడుతుంది, కొంతమంది ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఆ స్టైల్గా నడిచే వాళ్ళ నడకని హంస నడక అంటారు. ఇక్కడ కూడా ఈ కోతి ఎల్లో కలర్లో ఫ్రాక్ వేసుకున్నటువంటి లేడీ ఫీమేల్ కోతి ఎట్లా డ్యాన్స్ చేస్తుందట? టుముక్ టుముకి అంటే టుమక్ టుమక్ అంటే ఒయ్యారంగా డ్యాన్స్ చేస్తూ వీళ్ళని చూపిస్తుంది. అర్థమవుతుందా? బందర్ వాలా ఖుషి హో జా సారీ మాంగ్ మాంగ్ కర్ పైసే లాతి. డబ్బులు కూడా అడుకొస్తుంది, స్టైల్గా వెళ్ళు. నెక్స్ట్, బందర్ వాలా ఖుష్ హో జాతా హస్ హస్ కర్ దాంత్ దిఖాతా. అప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ చూస్తే, ఇప్పుడు సపోజ్ మన స్కూళ్ళకి కానీ మన స్ట్రీట్కి కానీ మన గల్లీకి కానీ ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఏదో మ్యాజిషియనో లేదా పాములు ఆడించేవాడో లేదా కోతులు ఆడించేవాడో లేదా ఏదో ఒక మ్యూజిక్ అయిన మ్యూజిషియన్ వచ్చాడు. మన ప్రోగ్రామ్ బాగుంటే ఏం చేస్తాం? వాళ్ళన్నీ చూపిస్తారు, ఐటమ్స్ చేసి చూపిస్తారు. మనము మన తోచిన విధంగా 10, 20, 50, 100 ఇట్లా డబ్బులు పే చేస్తాం, ఇచ్చేస్తాం హ్యాపీగా. అప్పుడు అతను ఏమంటారు? అమ్మయ్య చాలా డబ్బులు వచ్చినాయి గేమ్ ఆడిస్తే ఇక్కడ అని హ్యాపీగా ఫీల్ అవుతాడా లేదా? పర్ఫార్మెన్స్ ఇచ్చినవాడు. అదేవిధంగా ఇక్కడ ఈ వయ్యారంగా స్టైల్గా డ్యాన్స్ చేస్తూ వాళ్ళని నవ్విస్తూ ఉన్నటువంటి లేడీ ఫిమేల్ మంకీకి చూసి డబ్బులు అడుకొస్తుంది. అప్పుడు ఇతను బందర్ వాళ్ళ హ్యాపీగా నవ్వుతున్నాడు. ఏంటిది? దాంత్ దిఖాతా అంటే అతను నవ్వుతుంటే పళ్ళు మొత్తం బయటకు కనబడుతున్నాయి. చూడండి, అమ్మ డబ్బులు బాగేస్తున్నారు, మనసులో ఖుషి అవుతుందా లేదా? అలా అన్నట్టు. నెక్స్ట్, బందర్ వాలా ఖుష్ హో జాతా హస్ హస్ కర్ దాంత్ దిఖాతా పైసోంకి కూబ్ హుయి కమాయి. పైసోంకి కూబ్ ఎక్కువగా డబ్బులు వచ్చేసాయి, ఎర్న్ అయింది, సంపాదించాడు. ఆ ప్రోగ్రాంలో ఏమైంది? ఎక్కువగా డబ్బులు వచ్చేసాయి. నెక్స్ట్, కహా హువా ఖేల్ ఖతం భాయి. ఎంతసేపు ఆడిస్తాడు గేము? ఓ
హాఫ్ అన్ అవరో 10 నిమిషాలు అర్ధ గంటనో 1 అవరో ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఒక చోట ఉండలేడు కదా. అప్పుడు గేమ్ ఆడిస్తున్నాడు, మగ కోతి డమ్మరకం పెట్టుకుంటూ ఆడిస్తున్నాడు. ఇది కొంచెం సేపు పర్ఫార్మెన్స్ ఇచ్చింది, డబ్బులు వసూలు చేసింది లేడీ కోతి. ఆ తర్వాత అప్పుడు ఏమన్నాడు, కహా ఉహా కేల్ కథం భాయి, అమ్మా పైసలు రాగానే అయిపోయింది, మాట అయిపోయింది, ఆట అయిపోయింది అని చెప్పేశాడు. Did you understand? Look at the poem. Allah will tell now. बंदर वाला बंदर लाया, बंदर के संग एक बंदरिया. ఈ మగ బందర్ కి ఒక ఫిమేల్ బందర్ ఫ్రెండ్, ఓకేనా. పైనే థీ యహు వహు పీలీ గగరియా, అది ఎల్లో కలర్ ఫ్రాక్ వేసుకుంది ఫిమేల్ బందర్. टुमक टुमक कर नाच दिखाती, मांग मांग कर पैसे लाती, बंदर वाला खुश हो जाता, हंस हंस कर दांत दिखाता. पैसों की खूब ही कमाई, कहा हुआ खेल खत्म भाई. ఓకేనా. ఇలా పిల్లలందరూ చూసారా గేమ్ ఆడేటప్పుడు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు పిల్లలందరూ డబ్బులు వేస్తున్నారు, అప్పుడు హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఇతను. ఓకేనా. నా శబ్ద జ్ఞానం చూడండి, శబ్ద జ్ఞాన్ మీనింగ్స్, వీటిని ఏమంటారు, మీనింగ్స్. ఎవరిబడి లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్, పేజీ నెంబర్ 53, పేజీ నెంబర్ 53. టేక్ ఎవ్రీబడి. ఓకేనా, తీసుకున్నారా చిన్న. ఇప్పుడు చూడండి, ఐఎమ్ రీడింగ్ శబ్ద జ్ఞాన్ వర్డ్ పవర్. బందర్ వానర్ మంకీ, హిందీ మీనింగ్ వానర్ మంకీ. దిస్ పేజ్ టేక్ ఎవ్రీబడి ప్లీజ్. బందర్ వానర్ మంకీ. గగరియా గగరి, స్కర్ట్, స్కర్ట్ మీన్స్ దిస్ వన్, ఆడపిల్లలు వేసుకున్నదని స్కర్ట్ అంటారు. ఓకే. నాచ్ నృత్య డ్యాన్స్, నాచ్ नृत्य डांस. लाना लेकर आना, लेकर आना टू ब्रिंग. हंसना मुस्कुराना, खुश होना, टू लाफ, टू लाफ. पीली रंग येलो. पहनना टू वियर, टू वियर. దీనికి హిందీ మీనింగ్ లేదు నాన్న. మాంగనా టు డిమాండ్, టు డిమాండ్ అంటే ఇప్పుడు నేను 5 రూపాయలు వేస్తాను అనుకోండి, 5 రూపాయలు వేస్తామని అది మనని ఇంకా కొంచెం 10 రూపాయలు ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వని అట్లా మనని ఫోర్స్ చేయడం అన్నట్టు, డిమాండ్ చేయడం అలా. ఖుష్ ప్రసన్న హ్యాపీ. దాంత్ దంత్ టీత్. వన్స్ అగైన్, బందర్ వానర్ మంకీ. గగరియా గగరి స్కర్ట్. నాచ్ నృత్య డాన్స్. లానా లేकर आना टू ब्रिंग. हंसना मुस्कुराना, खुश होना. पीली रंग कलर. पहनना टू वियर. मांगना टू डिमांड. खुश प्रेजेंट हैप्पी. दांत दंत टीथ. దిస్ మీనింగ్స్ కంప్లీటెడ్. ఒక్కసారి మళ్ళీ చూసుకోండి మీరు, ఒకసారి మళ్ళీ ఎవ్రీబడి టెక్స్ట్ బుక్ చూసుకున్నానా ప్లీజ్. ఓకేనా. ఆర్ యూ సీయింగ్ దిస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 54, 53 సారీ 53 నాన్న. ఓకేనా. ఇక్కడ సమ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఈజ్ దేర్ నాన్న. इन प्रश्नों के उत्तर दीजिए, इन प्रश्नों के उत्तर दीजिए. आंसर द फॉलोइंग क्वेश्चंस, आंसर द फॉलोइंग क्वेश्चंस. बंदर वाला अपने साथ क्या लाया. చూడండి ఒకసారి లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్. బందర్ వాలా అప్నే సాత్ క్యా లాయా. బందర్ వాలా తనతో వెంబడి ఏమి తీసుకుని వచ్చాడు. ఫ్రూట్సా, వెజిటేబుల్సా, ఫ్లవర్సా, లేదా ఇంకేంటిది, ఏం తీసుకొస్తారు, ఏం
తీసుకొని వచ్చాడు. బందర్ వాలా అప్నే సంగ్ ఏక్ బందరియా లాయా. बंदर वाला अपने संग एक बंदरिया लाया. మమ్మీని చూడండి. ఇక్కడ ఫిలింద బ్లాంక్స్ ఏమన్నాడు? బందర్ వాలా అప్నే సాత్ క్యా లాయా, ఏమి తీసుకొని వచ్చాడు. క్యా మీన్స్ ఏమిటి, ఏమి తీసుకొని వచ్చాడు. సీనా this is the first answer. Write everybody please. बंदर वाला बंदर वाला अपने संग अपने संग एक बंदरिया लाया. नंबर सेकंड आंसर, बंदर कैसी गगरिया पहने हुए थी. बंदरिया అంటే లేడీ ఫిమేల్ మంకీ ఏలకి ఏ కలరు ఫ్రాక్ వేసుకుంది, స్కర్ట్. బందరియా బందరియా పీలీ గగరియా पीली गगरिया पीली गगरिया पहने हुई थी.
question Nana. Third question look at the board. Third answer. Third answer ये question ఏమిచ్చు बंदरिया क्या मांग कर लाई फीमेल मंकी ఏం తీసుకొని వచ్చింది ఏం అడుక్కొని వచ్చింది बंदरिया पैसे मांग कर लाई बंदरिया पैसे मांग कर लाई पीटी साहब ఉన్నారా बंदरवाला ने हंस हंस कर क्या दिखाइए बंदरवाला ने हंस हंस कर क्या दिखाइए అంటే బందరవాలా నవ్వుతూ ఏం చూపించాడు మనకి ఓకేనా దిస్ వన్ రైట్ ఎవ్రీబడి మాంగ్ కర్ కదా సారీ मांग कर पैसे मांग कर राइट नाना next I'm writing fourth question answer now here 8 here is 8 so how many times to go last question 8 बंदरवाला ने हंस हंस कर क्या दिखाइए మనకు నవ్వుతూ ఏం చూపించాడు బందరవాలేనే then 8 is subtracted from 8 is 8 minus 8 we can get 0 therefore percent బందరవాలేనే is equal to 34 so this is called as reminder వాలేనే हंस हंस कर అంటే నవ్వుతూ అన్నట్టు 8 after there is no number they divided so we can stop हंस हंस कर so what is the result here हंस हंस कर अपने 34 so 34 is the result 34 is the percent अपने दांत you understand everybody now next दिखाइए therefore write down 58 divided by 2 you can get लिस्ट ओकेना now next then you cannot divide perfectly immediately and divided so for example రాడు మేడం 7 వీళ్ళంతా divided చిన్న వస్తారు नेक्स्ट बिट नाना रिक्त स्थान भरिए fill in the blanks see this one fill in the blanks లో ఏమి ఇచ్చాడు బందర్ కి సంగ్ ఏక్ ఇది పోయం లో ఉంది నాన్న पहले ही पीली गगरिया पैसों की खूब हुई कमाई कहा हुआ खेल खत्म भाई ओके ना आई एम राइटिंग fill in the blanks first one ఫస్ట్ దానిలో బందరియా అందులోనే సెకండ్ లైన్ పీలి గగరియా ఓకేనా సెకండ్ పోయంలో हुई कमाई हुई कमाई स्टॉप खत्म कहानी खत्म भाई खत्म भाई
రైటా? ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్అప్ చేసుకున్నాను. ఫస్ట్ దానిలో బందరియా, సెకండ్ దానిలో పీలి గగరియా, हुई कमाई, कतम भाई, कतम भाई. చూడండి, बंदर वाला अपने साथ क्या लाया? क्वेश्चन, बंदर वाला अपने संग एक बंदरिया लाया. बंदरिया कैसे गगरिया पहने हुए थी? बंदरिया पीली गगरिया पहने हुई थी. बंदरिया क्या मांग कर लाई? बंदरिया पैसे मांग कर लाई. बंदर वाला ने हंस हंस कर क्या दिखाइए? ఏం చూపించాడు? बंदर वाले ने हंस हंस कर अपने दांत दिखाइए. दांत చూపించాడు. रिक्त स्थान भरिए, फिल इन द ब्लैंक्स. बंदर के संग एक बंदरिया पहने थी यह पीली गगरिया. पैसों की खूब ही कमाई. कदम कहा हुआ के कदम भाई. राइट एवरीबडी? మా ఇది క్లాస్ వర్క్ చేయాలి. మీరు క్లాస్ వర్క్లో లెసన్ నేమ్ పెట్టి బందర్ లెసన్ అని పెట్టి మీరు క్వశ్చన్ ఆన్సర్స్, ఇది పోయేం అవసరం లేదన్న సిడబ్ల్యూలో ఈ మీనింగ్స్ క్వశ్చన్ ఆన్సర్స్ దిస్ బిట్ కంప్లీట్ చేయండి ప్లీజ్ ఎవ్రీబడి. ఐఎమ్ డైరీ వర్క్ ఈరోజు ఈ మీనింగ్స్ ఇస్తున్నాను, బందర్ లెసన్ మీనింగ్స్ ఇస్తున్నాను. ఓకేనా? ప్లీజ్ రైట్ ఎవ్రీబడి బందర్ లెసన్ మీనింగ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ లెసన్స్ ఇస్తాను. రైట్ ఎవ్రీబడి? ఎవరైనా క్లాసులు మిస్ అయినా ఇప్పుడు మీకు క్వశ్చన్ ఆన్సర్స్ రాపించాను. సో ప్లీజ్ ప్రాక్టీస్ అండ్ రైట్ ఈ సిడబ్ల్యూ ఆల్సో. ఓకేనా? నెక్స్ట్ మీకు వీలవుతే కూడా నన్న రోజు 2 లైన్లు పోయాం. ఒక 2 days 1 day 2 lines, 1 day 2 lines, 1 day 2 lines, ఇలా ప్రతిరోజు 2 లైన్లు ప్రాక్టీస్ చేసిన ఈ పోయం కూడా మీకు వితౌట్ సీ ఇట్ విల్ బి కమ్. మీకు చూడకుండా కూడా రాయగలుగుతారు. మీరు ఫస్ట్ సెకండ్ క్లాస్ చిన్నపిల్లలు కాదు, థర్డ్ క్లాస్కి వచ్చేసారు కాబట్టి నాన్న మీరు రోజు ఒక లైన్ నేర్చుకున్నా పర్వాలేదు. రోజు ఒక లైన్ నేర్చుకున్నా 4-5 daysలో ఇది మొత్తం వచ్చేస్తుంది మీకు. ప్లీజ్ రైట్ ఎవ్రీబడి, ప్రాక్టీస్ సీరియస్లీ. ఓకేనా నాన్న? ఐఎమ్ రీడింగ్ వన్స్ అగైన్ పోయం నాన్న. बंदर वाला बंदर लाया, बंदर के संग एक बंदरिया, पहने थी यही वह पीली गगरिया. टुमक टुमक कर नाच दिखाती, मांग मांग कर पैसे लाती. बंदर वाला खुश हो जाता, हंस हंस कर दांत दिखाता. पैसों की खूब ही कमाई, कहा हुआ केल कथम भाई. पैसो అంటే డబ్బులు అది సంపాదించింది అన్నట్టు, అడుక్కొచ్చింది కాబట్టి అది ఎర్న్ చేసింది. అంటే మా షో చూస్తారు కదా, ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వండి అంటారు కదా వాళ్ళు, అలా డబ్బులు ఎక్కువగా వసూలు చేసింది కాబట్టి బందర్ వల్ల చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఓకేనా? ఓకేనా? డోంట్ వేస్ట్ యువర్ టైం ఎవ్రీబడి. ప్రతిరోజు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి
ప్లీజ్ ఎవ్రీబడి ప్రాక్టీస్ సో మోర్ ఎక్కువ టైం ప్రాక్టీస్ పెట్టండి. ఈరోజు మీకు డైలీ వర్క్ ఈ లెసన్ పోయం మన మీనింగ్స్ ఇస్తాను, ఈ లెసన్ యొక్క మీనింగ్స్ ఇస్తాను. ఎవ్రీబడి 2 times ప్రాక్టీస్. ఇక్కడ హిందీ మీనింగ్ ఉంది, ఇంగ్లీష్ మీనింగ్ కూడా ఉంది. చూడండి, బందర్ అంటే వానర్ ఉంది, మంకీ ఉంది. ఒకరోజు మళ్ళీ రాసేటప్పుడు బందర్, ఇది ఇంగ్లీష్ రాయద్దు, ఇది రాయాలి. బందర్, వానర్, మంకీ, ఈ మధ్యలో రాయద్దు నేను, ఓకేనా? వైలెట్ కలర్ రాయద్దు. అది మీకు ప్రొనౌన్సియేషన్ కోసం అక్కడ ఇచ్చాడు, కానీ అవేం రాయొద్దు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇది పోయంలోకి వెళ్ళే వచ్చింది కూడా. ఇక్కడ చూడండి 4 lines ఉంది ఇక్కడ. బందర్ వాలా బందర్ కే సాంగ్ ఏక్ బందరియా పైనే తీయహో పీలి గగరియా. అంటే ఈ పోయం వస్తే మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసినట్టే, అంతే కదా. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా వచ్చేసినట్టే నాన్న. మొత్తము పోయంలోనే ఉంటాయి క్వశ్చన్ ఆన్సర్స్ కూడా. లెసన్లోకి వెళ్ళే ఇస్తారు కదా క్వశ్చన్ ఆన్సర్స్, బయటికి వెళ్ళి సపరేట్గా ఇవ్వరు. కాబట్టి ప్లీజ్ ఎవ్రీబడి ప్రాక్టీస్ పోయం వస్తే ఇవి వచ్చేస్తే ఇమ్మీడియట్గా, ఓకేనా? థ్యాంక్ యూ. రికార్డ్ అవుతుంది.